So, welcome everyone. Today we will have an interesting discussion as part of the economy syllabus. In the third chapter of economy paper 4, we do have water resources and water sharing issues. In group 1లో ఏమవుతుందంటే ఎకానమీలో జనరల్ క్వశ్చన్స్ అడగచ్చు, బట్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ దెమ్ విల్ డెఫినెట్లీ బి రిలేటెడ్ టు ద కరెంట్ టాపిక్స్ మాట. అంటే కరెంట్లో ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ని తీసుకుని సిలబస్లోకి వాటిని చొప్పించి ప్రశ్నలు అడగడం అనేది చాలా సహజం. అది ఇండియన్ ఎకానమీ అవనివ్వండి, ఏపీ ఎకానమీ అవనివ్వండి. సో ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఏ డిస్కషన్ ఆన్ వాటర్ షేరింగ్ ఇష్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ బైఫర్కేషన్ becomes very, very important. Why this discussion is today is to give you some complete analysis, in the sense that in the session yesterday, Ratnakar sir has given a good perspective on the constitutional aspects of river sharing disputes. Now we will see the other side of that coin. What is the situation in AP, how AP is doing with the neighboring states. అంటే రాజ్యాంగపరంగా ఏ విధమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నిన్నటి సెషన్లో ఉంది. సెషన్ 7లో రత్నాకర్ సార్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూద్దాం. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఏమవుతోంది అని. ఫ్రెండ్స్, వాటర్ ఈజ్ లైఫ్ లైన్. నీళ్ళు అనేవి మనకి జీవనాధారం. ఇప్పుడు మామూలుగా మనం జీవించడానికి అవనివ్వండి, బట్ ఆల్సో ఫర్ economic purposes, food production, agriculture, dairy development, industries, for everything water is a must. In fact, it is always said that the future wars will be fought for water on the world, oil and water. These are the two things that people say. అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నీటి తగాదాలు, పొరుగు రాష్ట్రాలతో నీటి తగాదాలు అనేవి కొత్తవి కాదు. ఇట్స్ నథింగ్ న్యూ ఫర్ ఏపీ. ఈవెన్ బిఫోర్ బైఫర్కేషన్, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మనకి ఆల్మట్టి విషయంలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, కర్ణాటకతో కానివ్వండి, మనకి ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే ఎగ్జామినేషన్లో పోస్ట్ బైఫర్కేషన్ మీద అడిగే అవకాశం ఉంది. బికాజ్ 2017 పేపర్లో చూసినా కూడా, రీ ఎగ్జామ్ పేపర్లో చూసినా కూడా 2014 వాళ్ళు రిఫరింగ్ పాయింట్గా పెట్టుకున్నారు. సో ద సేమ్ థింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో లెట్ us try to understand what is the scenario of water sharing issues with the neighboring states for Andhra Pradesh post bifurcation. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఇతర రాష్ట్రాలతో ఏ విధమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నాయి, సమస్యలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి అనేది మనం చూద్దాం. హ్యావ్ ఏ PDF టు షేర్ విత్ యూ. సో ద ఇష్యూ ఏంటంటే, మనం దీన్ని రెండు రకాలుగా విభజించవచ్చండి. వీ కెన్ కేటగరైజ్ ద ఇష్యూస్ ఆఫ్ ఏపీ యాజ్ ఫార్ యాజ్ వాటర్ షేరింగ్ ఈజ్ కన్సర్న్డ్ ఇన్ 2 ways. ప్రశ్న ఎలా అడగచ్చు దీని మీద అనేది ఎనలైజ్, ఎనీవే ఇంగ్లీష్లో ఆల్రెడీ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి నదీ జలాల పంపిణీలో పొరుగు రాష్ట్రాలతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, సమస్యలు ఏమిటి, లేదా వివాదాలు ఏమిటి, విత్ స్పెషల్ రిఫరెన్స్ టు తెలంగాణ అని అడగచ్చు. తెలంగాణ అనకపోయినా మనం సబ్స్టాన్షియల్ పార్ట్ తెలంగాణకే ఇవ్వాలి ఇప్పుడున్న దాంట్లో. సో అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన, పునర్వ్యవస్థీకరణ ఒక నూతనమైనటువంటి అధ్యాయానికి నాంది పలికింది ఈ నదీ జలాల పంపకంలో. అంతకుముందు మనకి 2 రాష్ట్రాలతోటే ఉంటే ఇప్పుడు 3 రాష్ట్రాలతో వచ్చింది కదా, దీన్ని చర్చించండి అని కూడా అడగచ్చు. సో అయితే ఏంటంటే, లెట్ us see, యాజ్ ఐ సెడ్, వీ కెన్ డివైడ్ దిస్ ఇంటూ టూ కేటగిరీస్. 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఆంధ్ర తెలంగాణలకు కలిపి, లేదా ఆంధ్రప్రదేశ్కి విడిగా
కర్ణాటక మహారాష్ట్రతో ఉన్నటువంటి వివాదాలు, అదేవిధంగా ద డిస్ప్యూట్స్ దట్ ఆంధ్ర ఈజ్ నౌ ఫేసింగ్ with the neighboring state of Telangana, that is also we need to understand. So అయితే ఏంటంటే, that is what I mentioned, this can be the first paragraph, if you can say the disputes of Andhra Pradesh, ఇలా రాసుకోవచ్చు మీరు ఎగ్జామ్లో కూడా. ఈ పాయింట్లో ఏంటంటే మెయిన్లీ మనకి కృష్ణా గోదావరి రివర్ వాటర్ షేరింగ్లో వివాదాలు ఉన్నాయి, బట్ మోర్ బిగ్గర్ డిస్ప్యూట్ ఈజ్ విత్ కృష్ణా. And in 2013 we have some important development. The important development is that we have the Brijesh Kumar Tribunal, which gave a final award in 2013 for 3 states that I have mentioned here. One is Andhra, combined Andhra, 1005 TMCs. Then we have 907 TMCs for Karnataka and 666 for Maharashtra. This is before the bifurcation. This is how we need to bring out this into the sequence in the examination also. అయితే ఏంటంటే బైఫర్కేషన్ అయ్యాక ఇప్పుడు వాటర్ అలొకేషన్ వాస్ సాట్ టు బి రివ్యూడ్ బై ఆంధ్ర అండ్ తెలంగాణ. ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి పంపకాలు ఇవి. But after bifurcation, we need to see in each state as an independent entity and take into consideration the specific requirements. That is the contention. అయితే ఏంటంటే సెక్షన్ 89 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా దీనికి కొంత విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చింది. దట్ ఇస్ వాట్ ఐ మెన్షన్ హియర్. ఇట్ వాస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెక్షన్ 89 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2016. It is Andhra, see Karnataka and Maharashtra also objected to this. They said, see whatever you fight and got separated, it is your problem. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు అనుకోండి, కొట్టుకునే ఆస్తి పంచుకున్నారు, విడిపోయారు. పక్కవాడు ఆస్తికి వెళ్ళి ఓకే మేము పంచుకున్నాం మాకు తక్కువైంది ఇమ్మంటే ఇస్తారా? మీ ఇష్టం, మీ ఫ్యామిలీ కూడా కుటుంబ వ్యవహారం, మాకెందుకు అంటారు. ద సేమ్ థింగ్ హెస్ హ్యాపెండ్. See, it is you who fought with each other and got separated. What the hell we have to do with this? This is the question that was posed by Karnataka and Maharashtra, and of course the matter dragged on, and there was clarity in 2016 that see this is only to Andhra Pradesh and Telangana bifurcation. మొత్తం 4 రాష్ట్రాల నదీ జలాల పంపిణీ మళ్ళీ అవసరం లేదు. It is not required to redistribute the entire 4 states అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అయితే ఏంటంటే ఫైన్ బిఫోర్ దట్ వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్. ఈ బచావత్ ట్రిబ్యునల్లో ఏపీకి 512 TMC and Telangana got 299 TMC. But Telangana demand was that we have the most of the river of Krishna flowing from more in Telangana than in Andhra, so we should get a major pie in this. మాకు ఎక్కువ వాటర్ రావాలి అని ఆర్గ్యూ చేయడం జరిగింది. అయితే టోటల్ 8111లో నెక్స్ట్ గోదావరి వాటర్ టు కృష్ణా త్రూ పట్టిసీమ ఆల్సో వాజ్ అన్ అడిషనల్ బెనిఫిట్ ఫర్ ఆంధ్ర. So we should also get 45 out of this. That is the demand of Telangana, okay, from Krishna. This was the scenario, and after elections, the things have changed. From May to August, it was a kind of Bonhomie. లాస్ట్ ఇయర్ అంతా ఇంచుమించు ఆగస్టే కాదు, ఈ 2 వరకు కూడా అక్కడక్కడ పొరపక్షాలు వచ్చినప్పటికి కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ఆప్యాయంతో ఆలింగనాలు చేసుకోవడం, కౌగిలించుకోవడం, వీలైతే ముద్దు పెట్టుకుని ట్రై చేయడం, ఇవన్నీ కూడా చేశారు. విత్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ 2 states. మనం కలిసి ఉంటే కలుసు సుఖం అనే పాటలు పాడుకోవడం ఇవన్నీ జరిగాయి. అస్మాను కలవడం, రైట్, దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ బాన్హోమీ. జగన్ సాబ్ యూస్ టు గివ్ సమ్ గిఫ్ట్స్ టు, ఇవన్నీ రాయకండి ఎగ్జామ్లో, ఊరికే గుర్తొస్తుందని చెప్తున్నాను. ఇలా రాయండి ఎగ్జామ్లో వాట్ ఎవర్ ఐ హ్యావ్ మెన్షన్.
అండ్ భోజనాలు చేయడం అన్నీ అయ్యాయి. తర్వాత మా ఇంటికి వచ్చి పిలిచి భోజనం పెడితే ఇలా మాట్లాడతారని కూడా కేసీఆర్ గారు దెబ్బలాడడం జరిగింది. సో ద పాయింట్ ఈస్, ఎనీవే, హౌ డూ యూ రైట్ ఇన్ అన్ అకాడమిక్ మేనర్? There was a bonhomie between the two states after the new government came in Andhra, but that soon got transformed into again a dispute issue very soon. So August 2019, we have Krishna River Management Board and Godavari River Management Boards were held, and this formula that was decided is 66:34 ratio. This was in August, and the same time Telangana had also asked for an additional release for the next couple of months, whereas Andhra also sought. Now board also proposed to be shifted to Krishna River Management to Vijayawada, which is one of the factors of the AP Reorganization Act, but this was also opposed. We have all the river here, why the hell is office in Andhra? That is the question. Now the issue is, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో పెద్ద సమస్య లేదు ఇంతవరకు. దే హ్యావ్ బిన్ మీటింగ్స్ బిట్వీన్ ద స్టేట్స్, బట్ ఇట్ డిడ్ నాట్ ఎస్కలేట్ ఇన్ టు ఎనీ ఇమీడియట్ మేజర్ ఇష్యూ బికాస్ దెర్ ఇస్ నో క్యాటలిస్ట్ ఫర్ దిస్. ఇమీడియట్గా సమస్యలు ఏం లేవు కాబట్టి ప్రాజెక్టులు టేకప్ చేయడం అది దీనివల్ల ఇబ్బంది రాలేదు. మళ్ళీ ఈ కొత్తగా ఈ వాటర్ సమస్యలు ఎందుకు వచ్చాయి అసలు అంటే, ఆంధ్ర తెలంగాణ మధ్య వాటర్ సమస్యలు ఎందుకు వచ్చాయంటే, ఇదేంటంటే కౌరవులు పాండవులు టైప్లో అయిపోయింది. వన్స్ వీఆర్ ఆల్ టుగెదర్, బట్ నౌ వీ గాట్ సెపరేటెడ్. ఓకే, అండ్ దిస్ హ్యాస్ బికమ్ ఏ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూ. ఇఫ్ యూ సీ తెలంగాణ మూమెంట్ వాజ్ ఫాట్ ఆన్ ద 3 pillars. One is the loss of water, low development and loss of jobs. చాలా ఇష్యూస్ ఉన్నాయి, కల్చరల్ అవి ఇవిను, రాజకీయంగా రిప్రజెంటేషన్ లేదు. But water is a very emotive issue, and jobs, these are the 2 issues. So Telangana government has taken it very seriously. At the same time, if there is no counter response from Andhra Pradesh, it is also lost to the state of Andhra. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రైతుల అభివృద్ధి మీద ఫోకస్ ఎక్కువైంది, వాటర్ మీద. ఇట్ హ్యాస్ బికమ్ ఏ పొలిటికల్ ఇష్యూ అండ్ ఏ పొలిటికల్ డెసిషన్. అంతకు ముందు కూడా ఇప్పుడు మన లేట్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జలయజ్ఞం అవన్నీ చేసి నీళ్ళ మీద ఫోకస్ ఎక్కువైంది. ఇప్పుడు ఆయన సక్సెసర్ అండ్ సన్ అండ్ సక్సెసర్ జగన్ రెడ్డి గారు వచ్చాక కూడా ఈ నీళ్ళ మీద ఫోకస్ ఎక్కువ కల్పించడానికి మనకు తెలుస్తుంది. సో నో గవర్నమెంట్స్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఎందుకు వచ్చాయి డిస్ప్యూట్స్ మళ్ళీ ఇప్పుడు అంటే, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దే ఆర్ అనేబుల్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ ఇష్యూ బికాస్ ఇఫ్ ఆంధ్ర అగ్రీస్, people of Andhra will always say, why did you agree to Telangana? If Telangana agrees, people of Telangana say, or opposition parties, at least ప్రజలు ఏం మాట్లాడతారో దేవుడు తెలుసు, బట్ అపోజిషన్ పార్టీలు ముందర గొడవ పెడతాయి కాబట్టి ఇట్ హాస్ బికమ్ ఎన్ ఇష్యూ. అండ్ సో రీసెంట్గా అప్డేషన్ తోటి యూ కెన్ ఎండ్ దిస్ క్వశ్చన్. 3-4 months వెనకాల, ఈవెన్ ఇన్ ద కోవిడ్ గొడవలు వస్తుంటే కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కృష్ణా గోదావరి రివర్స్ మీద ఇక్కడ, అలాగే తెలంగాణలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరిగింది. సో ఆంధ్ర గవర్నమెంట్ హ్యాడ్ అబ్జెక్టెడ్ టు దిస్ అండ్ ఇట్ అప్రోచ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ దట్ there are an additional proposal to draw 6 TMC of water from Krishna river. Okay, that is also there. And Rayalaseema lift irrigation scheme kuda they wanted to do it by expanding the Pothreddipadu head before the on the foreshore of the interstate Srisailam reservoir. So why is it that AP is doing? AP argument ఏంటంటే, నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తున్నా. Because Telangana had violated the provisions of AP Reorganization Act and the water sharing issues by taking up some projects. Now what are the projects Telangana has done? According to a letter written by Andhra government to Jal Shakti Ministry, the issue is Telangana had taken up 5 projects for using almost 150.53 TMC of water from Krishna, which has an ICAT or area of 16.87 lakh acres.
So there are projects, 5 new projects were taken up by Telangana. ఈ 5 ఏమిటో కూడా గుర్తుపెట్టుకు రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్, డిండి లిఫ్ట్ స్కీమ్, భక్త రామదాస్ లిఫ్ట్ స్కీమ్, మిషన్ భగీరథ స్కీమ్ అండ్ తుమ్మిలా లిఫ్ట్ స్కీమ్. ఈ 5 ప్రాజెక్టులు టేకప్ చేయడం ఈ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అతిక్రమించడమే అని చెప్పి ఆంధ్ర కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఇదే విషయం నడుస్తుంది. తెలంగాణ కూడా కంప్లైంట్ చేసింది ఆల్రెడీ. లిఫ్ట్ ఇరిగేషన్ ఇందాక చెప్పినట్టు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి శ్రీశైలం నుంచి వాటర్ తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో నాట్ కంప్లీటింగ్. See, last month there was supposed to be a meeting, but still it is an unsettled issue. So this is how you need to bring it to the latest developments up to August or even this month. Of course, ఈ month లో ఏం జరగలేదు. Then you can end. So how do you conclude this answer? You say you don't take any sides or whatever. In the context of ongoing differences, it is important for both the states to arrive at a commonly acceptable framework for water sharing in the larger interest of forests. ఇక్కడ రాజకీయ ఉద్దేశాలను కానీ రాజకీయ అపోజిషన్ పార్టీ ఉద్దేశాలను కానీ పక్కన పెట్టి రైతులకి ప్రజలకి 2 రాష్ట్రాల ప్రజలకి ఏది మంచిదైతే చేయాలి అని చెప్పి కూడా వీళ్ళు మనం కన్క్లూడ్ చేయొచ్చు. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్సో very key area. I can definitely say that you can expect this question as one of the important aspects. ఎకానమీ పేపర్లో కూడా అలాగే రాజనీస్ పాలిటీ పేపర్లో అని చెప్పింది వేరు, కానీ ఎకానమీ పేపర్లో వస్తే ఏపీ ఎకానమీలో యూ హ్యావ్ టు హ్యాండిల్ లైక్ దిస్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ, అండ్ వీల్ అగైన్ గెట్ బ్యాక్ టు యూ టుమారో with one more question and answer session. Okay, so thank you, thanks for supporting us. So good night.